ఒక రైలు వేగం వచ్చేసి 72 kmph ఇచ్చినారు అనుకోండి. అయితే రైలు ఒక పోస్ట్, లేదంటే మనకి ఇంగ్లీష్లో పోల్, లేదంటే స్టాండింగ్ మ్యాన్ అంటే ఇవన్నీ కూడా విడ్త్ కన్సిడర్, అంటే ఈ హైట్లో ఉంటారు అనమాట. ఈ ఎంత దూరం అనేది కన్సిడర్ చేయలేనంతగా ఉంటాయి. ఇలాంటివి ఒక ట్రైను కొన్ని కిలోమీటర్ పర్ అవర్లో వేగంతో దాటింది అంటే వాడు రైలు పొడవు ఎంత అని ప్రశ్నించినాడు అనుకో. అంటే ఇన్ని సెకండ్లు అని ఇచ్చింటాడు. మనకి ఇక్కడ 12 సెకండ్స్ అని ఇచ్చినాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం రైలు పొడవు ఎంత, ఇక్కడ ఏమన్నాడు పొడవు అంటే ఏమి, డిస్టెన్స్, దూరమే కదా. డిస్టెన్స్ ఫార్ములా ఏమి, స్పీడ్ ఇంటూ టైం అనమాట. స్పీడ్ ఇంటూ టైం అంటే మనకి స్పీడ్ ఎంత ఇచ్చినాడు, 72 kmph. అయితే టైం ఎంత ఉంది, టైం ఎంత ఇచ్చినాడు, 12 సెకండ్స్. ఇక్కడ మనకు సెకండ్స్లో ఉంది, ఇక్కడ గంటకి కిలోమీటర్లో ఉంది. దీన్ని మీటర్స్లోకి మార్చాలి. అప్పుడు దీన్ని మీటర్స్లోకి మారిస్తే నాకు ఏమవుతుంది, 5/18 అవుతుంది. 5/18 అప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. సో నాకేమి 70 × 5/18 × 12. దీన్ని సాల్వ్ చేయాలన్నమాట డైరెక్ట్గా. 18 1 = 18, 18 4 = 4 5 = 20, 20 12 = 240 మీటర్స్. అదే ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం ఏమి ఇచ్చినాడంటే డైరెక్ట్గా ఉంటుంది ఈ ప్రాబ్లము, చాలా సింపుల్గా చూడండి. ఏంటంటే చూస్తేనే వెంటనే ఆన్సర్ అయిపోవాలి. ట్రైన్ అనేది స్పీడ్ వచ్చేసి ఎంత ఇచ్చినాడు, ట్రైన్ స్పీడు 95 km/h. అయితే అతను ఏమంటున్నాడు, 18 సెకండ్లలో పోలుని దాటింది. అయితే రైలు పొడవు ఎంత అని అడిగినాడు. సో ట్రైన్ పొడవు ఎంత, సో పొడవు అన్నాడు అంటే డిస్టెన్స్ అంటే ఏం చేయాలా, స్పీడ్ ఇంటూ టైం. మనకు స్పీడ్ ఎంత ఇచ్చినాడు, 95 kmph అనుకోండి. 95 kmph అయితే మనకి ఎన్ని సెకండ్లలో, 18 సెకండ్స్ ఇచ్చినాడు. ఓకేనా. సో దీన్ని మీటర్ పర్ సెకండ్లో మారిస్తే 5/18. సో 18 క్యాన్సిల్, 95 5 లేదంటే 90 హండ్రెడ్స్ ఎంత అవుతుంది, 500. ఇంకో దాంట్లో 25 అంటే 475 మీటర్లు అనేది ఆన్సర్ అయితే వస్తుంది అన్నమాట.